ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. కాంగ్రెస్ కి ఖమ్మం జిల్లాలో అభ్యర్థి లేక బయట నుండి అభ్యర్థిని తీసుకుని వచ్చారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారని మధు తెలిపారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధిలో కాంగ్రెస్ అభ్యర్థి పాత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎందరో పారాచూట్ నాయకులు జిల్లాకు వచ్చారు, ఇప్పుడు వాళ్ళంతా పారాచూట్ నాయకులుగానే మిగిలిపోయారని మధు ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారి యొక్క రోడ్ షో తర్వాత జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారింది. ప్రజలు కూడా కేసీఆర్ గారు ఇటు ఖమ్మం అటు కొత్తగూడెంలో చేసిన రోడ్ షోలో చేసిన ఉపన్యాసం ప్రజల్ని మరొకసారి ఆలోచన రేకెత్తే విధంగా ఉంది. జిల్లాలో ప్రజలు కూడా నామా గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన అనేటువంటి వస్తుంది. అన్ని కులాల నుంచి పార్టీలకు అతీతంగా గతంలో ఎప్పుడు లేని విధంగా పార్టీలకు అతీతంగా కూడా నామా గారే క్యాండిడేట్ ఉండాలి అనేటువంటి దాని మీద చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామరెడ్డి గారు, అట్లాగే బీజేపీ నుంచి వినోద్రావు గారు ఉన్నారు. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రజలకి నామా గారు గత 30-35 సంవత్సరాలుగా ఈ జిల్లా ప్రజలకు సుపరిచితం. ఈ జిల్లా ప్రజలతోనే మమేకమైనటువంటి వ్యక్తి. ప్రజలే అడుగుతున్నారు, బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని ఇక్కడ పెట్టడం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకలేదా, వాళ్ళకి ఇక్కడ వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆయన కూడా మాట్లాడితే మాది పక్కన మా పాలేరులో ఉన్న కూసుమంచిలో ఉన్న చేగొమ్మ అని చెప్తున్నాడు. నేను మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను వారిని, కాంగ్రెస్ అభ్యర్థిని, మీ మూలాలు చేగమ్మలో ఉన్న మాట వాస్తవమే, నేను కాదంటలేదు. ఆ చేగమ్మ కానీ ఆ కూసుమంచి కానీ లేదా ఆ పాలేరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ పాత్ర ఏందని నేను అడుగుతున్నా మీడియా ద్వారా. ప్రచార ఘట్టం కూడా ఎల్లుండి సాయంత్రంతో అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. కారు గుర్తుపై ఓటేయడానికి, నామా నాగేశ్వరరావు గారిని గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారిని మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఏర్పడిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 12-13 సీట్లు గెలవబోతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి బస్సు యాత్ర దిగ్విజయంగా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కేసీఆర్ గారి పాలనను మిస్ అయ్యాము అనే ఫీలింగ్ ప్రతి చెల్లి, అన్న, అక్క, తమ్ముడు అందరి మనసుల్లో, అందరి కళ్ళల్లో కనబడుతుంది. బస్సు యాత్ర ముందు పరుగులెత్తుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాలనను చూశారు, 100-150 రోజుల పాలనను చూశారు. ఏదో వస్తుంది, ఏదో అవుతుందని చెప్పేసి ఆశపడి మార్పు వస్తుందని చెప్పేసి మార్పు కోసం ప్రయత్నిస్తే కరెంటు బాయ్, నీళ్లు బాయ్, పంటలు బాయ్, అన్నీ పోయినాయి. ఏ పెన్షన్లు కాదు, తులం బంగారం కాదు, ఏమీ రాకపోయానే దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి ప్రజలు ఏమి ఉన్నా లేకున్నా అక్కర్లేదు, కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీని మేము మళ్ళీ